ఇక గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడి చేశారు. మనం ఇప్పటివరకు ఆ దృశ్యాలు చూసాం. కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో రాళ్లతో అంబటి రాంబాబు టార్గెట్ గా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. టీడీపీ నేతలు చాలా దారుణమైన కార్యక్రమానికి ఒడిగట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. దాడి ఎలా జరిగింది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రైట్ శ్రీరామ్, మొత్తానికి మనం విజువల్లో కూడా చూడవచ్చు. చాలా దారుణమైన ఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక్కడ బస్సు అద్దాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మొత్తానికి ఈ రోజు ముప్పాలకు సంబంధించిన ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. వాస్తవంగా మొన్న జరిగిన 4వ తారీఖు ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థుల చేతిలో ఉన్న ధృవీకరణ పత్రాలు లాక్కొని చించేయడంతో ఆ రోజు ఎన్నిక వాయిదా పడింది. తర్వాత ఈ రోజు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా వీరందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులను తీసుకొని గుంటూరు నుంచి ముప్పాల్లో వస్తున్న సమయంలో ఏకంగా మేడుకొండూరు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు 200 మంది ఏకంగా వీరి మీద దాడి చేశారు. అంబటి రాంబాబుతో పాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మీద కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారితో పాటు మిగతా ఎంపీటీసీ సభ్యుల మీద కూడా దాడి చేశారు. ఏకంగా 4 మహిళా ఎంపీటీసీ సభ్యులను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి మనం ఒకసారి విజువల్లో చూడవచ్చు. ఎంత దారుణంగా బస్సు అద్దాలను కూడా పాల్గొట్టారో చూడొచ్చు. ఈ బస్సులోనే మొత్తం 7 ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇదే బస్సుని టార్గెట్గా చేసుకొని దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఏకంగా కాపుగాసి మరి ఇక్కడ దాడి చేసిన పరిస్థితి మన విజువల్లో చూస్తున్నాం. అద్దాలు పగలగొట్టి మరి ఇక్కడ 4 ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ముస్తఫాతో పాటు అంబటి రాంబాబుకు గాయాలయ్యాయి. మరి కొంతమంది పార్టీ నాయకులకు కూడా గాయాలైన పరిస్థితి. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ లోపుగా ఇక్కడ చూస్తే స్పీకర్ ఏదైతే శాసనసభ స్పీకర్ ఉన్నారో కోళ్ల శివప్రసాదరావు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ గతంలో ఈయన ఎక్కడైతే పోటీ చేశారో నర్సరావుపేట, అక్కడ గతంలో బాంబుదాలు లాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితుల తర్వాత మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ తరహా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. బస్సు అద్దాలను కూడా పాల్గొట్టిన పరిస్థితి. ఒకసారి అక్కడ ఉన్న పార్టీ నాయకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మరికొద్దిసేపట్లో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు జరగకుండా ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ ఇక్కడ ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు ఎంపీటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఏకంగా రాస్తారోకో చేస్తున్నారు. దీంతో ఇక్కడ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రాష్ట్ర రహదారి మీద ఇక్కడ ఏకంగా రాస్తారోకో చేయడంతో వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. దాంతోపాటు ప్రయాణికులంతా కూడా ఇక్కడ రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్న పార్టీ నాయకులతో పాటు గాయపడిన అభ్యర్థులుగా ఉన్నారు, వాళ్ళు కూడా చూడొచ్చు. కారు డ్రైవర్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గాయాలైన పరిస్థితి, ఇక్కడ తీవ్రంగా గాయాల పాలైన పరిస్థితి. చొక్కా మీదతో పాటు ఎంత తీవ్రంగా గాయాలయ్యో చూడొచ్చు. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబు మీద కూడా దాడి చేసిన పరిస్థితి. ఆయన కాలుతో పాటు చాలా చోట్ల గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం అంబటి రాంబాబు గారు కూడా మనతో ఉన్నారు. రాంబాబు గారు, అసలు ఏం జరిగింది చెప్పండి. యాక్చువల్గా ఇవాళ ముప్పాళ్ళ మండలంలో మండల ప్రజాపరిషత్ ఎన్నిక జరగవలసి ఉన్నది. వాస్తవానికి 4వ తారీఖున జరగాలి. 4వ తారీఖున కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. 13వ తారీఖున రీషెడ్యూల్ చేశారు. సరే, ఈ 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా చివరి 4-5 రోజులు కూడా ఎంపీటీ సభ్యులందరూ కూడా నన్ను ఆశ్రయించారు. బయట చాలా భయంగా ఉందండి. అంటే వాళ్ళందరూ నా ఆధీనంలోనే నిన్నటి దాకా కూడా ఉన్నారు. ఈ రోజున మేము తీసుకువెళ్ళి ఎలక్షన్కి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ కూడా టెంపోలో ఎక్కించుకొని ముందు నా కారు, వెనుక ముస్తఫా కారు, మరో కారు, 4 కార్లు పెట్టుకొని ముస్తఫా గారు నేను బయలుదేరి వెళుతుంటే మేడికొండూరు సమయం వచ్చేసరికి మేడికొండూరు దగ్గరికి వచ్చేటప్పటికి బ్రిడ్జ్ దగ్గర ఆపి మొత్తం అన్ని దారుణంగా మరి అందరినీ కొట్టారు. బస్సు అద్దాలు పగలగొట్టారు. మరి ముస్తఫా గారిని అయితే రక్తం వచ్చేటట్టుగా కొట్టారు. మా డ్రైవర్ని విచ్చలవిడిగా తలకాయ పగిలిపోయేటట్టుగా కొట్టారు. కొట్టి ఈ 4 ఎంపీటీసీ సభ్యుల్ని దారుణంగా బలవంతంగా అగైన్స్ట్ దేర్ విల్ తీసుకువెళ్ళిపోయారు. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఆటవిక సమాజంలో ఉన్నామో నాకైతే అర్థం కాల. ముందు అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ స్పీకర్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యే విధంగా జరిగిన ఘటన సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు?
స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి మనస్తత్వం అందరికీ తెలిసిన విషయమే. అయితే 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి స్పీకర్గా అయ్యాడు కాబట్టి గౌరవంగా ఉంటాడని అనుకున్నారు అందరూ. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు కదా. అందువల్ల ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటానికి ప్రధానమైన కారణం కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారు అనేటువంటి శాసనసభ్యుడు, సభాపతి ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఏదో ఒక విధంగా తన మాట నెగ్గించుకోవాలనేటువంటి పట్టుదలతో ఇంత దారుణానికి పాల్పడ్డారు. నిజంగా ప్రజాస్వామ్యం ఇంత అపహాస్యమయ్యేటటువంటి పరిస్థితి. సభాపతి సభా హక్కుల్ని కాపాడాలి, శాసనసభ్యుడి హక్కుల్ని కాపాడాలి. ఈ శాసనసభ్యుడి మీదే దారుణంగా దాడి చేయించాడంటే ఇంకా ఆయన సభాపతికి ఎందుకు పనికొస్తాడు, ప్రజాప్రతికి ఎందుకు పనికొస్తాడో నాకైతే అర్థం కాలేదు. మేము మనవి చేస్తున్న నేను అనేక సందర్భాల్లో పోలీసు వారితో మాట్లాడా, డీజీపీ గారితో మాట్లాడా. అయ్యా మాకు రక్షణ కావాలి, ఖచ్చితంగా 13వ తారీఖున గుంటూరు నుంచి ముప్పాళ్ళ వెళ్లే సమయంలో అటాక్ చేసి కోడెల శివప్రసాద్ మనుషులు మమ్మల్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని కూడా మేము అడిగితే తప్పనిసరిగా చేస్తామని నిన్న సాయంత్రం నాకు చెప్పారు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా డీజీపీ గారితో మాట్లాడితే ఎందుకు ఇలా జరిగిందో మాకు ఎస్పీకి చెప్పాను అని ఆయన అంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రక్షించాలని నేను కోరుకుంటున్నా. అతి దారుణమైనటువంటి ప్రజాస్వామ్యం కూని అయింది సత్తెనపల్లి నియోజకవర్గంలో. కోడెల శివప్రసాద్ గారు లాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇంత దారుణం జరగటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులందరూ కళ్ళు తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు. ఆయన మీద కూడా ఏకంగా దాడి చేసిన పరిస్థితి, తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే ముస్తఫా మనతో ఉన్నారు. ముస్తఫా గారు, ఏం జరిగింది? మీ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? కారణం వెళ్ళి బస్సులో వస్తున్నాం, రాగానే బస్సు ఆపారు. దిప్పి వాళ్ళు కనీసం మాట్లాడకుండా అందరూ ఒక 30-40 మంది దాకా రాళ్లతో కర్రలతో కొట్టేసి అందరినీ. దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయ్యా వదలండి అయ్యా అని చెప్పేసినా కూడా ఒక్కళ్ళు కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చేశారు. కానీ చాలా దారుణం. ప్రభుత్వం అధికారం ఇచ్చారు కాబట్టి పరిపాలించాలి తప్ప ఇట్లా చేయడం అని చాలా తప్పు. వీళ్ళు కూడా గెలిచారు కదా, ఎవరికి వెళ్ళటం వాళ్ళు ఉంటుంది, భగవంతుడు ఇచ్చాడు మీకు. కానీ మీరు వచ్చి ఇట్లా బండి ఇట్లా కొట్టాలని కూడా చాలా దారుణం. నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు చూడలేదు, కానీ సినిమాలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా చేశారు. మరి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయ్యా వదలండి అని చెప్పినా కూడా వదలకుండా బస్సు మొత్తం బోలు కొట్టారు, బళ్ళు బోలు కొట్టారు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదలండి వదిలిపెట్టి మొత్తం 4 మంది తీసుకెళ్ళిపోయారు. కానీ చాలా దారుణం. అధికారం మీకు ఇచ్చారు కాబట్టి పరిపాలించండి, చక్కగా పరిపాలించండి. కానీ ఈ విధంగా కొట్టమని చేయడం చాలా దారుణం. కానీ భగవంతుడు క్షమించడు. కానీ ఇలాంటి పనులు ఎక్కడ జరగకుండా చూడాలని చెప్పేసి మా మీరు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే, మీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఇక్కడ చూస్తే శాసనసభ అధిపతి ఎవరైతే ఉన్నారో స్పీకర్, ఆయన నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఎమ్మెల్యే మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఏ విధంగా చూస్తున్నారు? కానీ దారుణం ఇది. ఇలా చేయకూడదు. పాపం ఎవరైనా ఒకటే కదా, మేమైనా ఒకటే, మీరైనా ఎవరైనా ఒకటే కదా. ఎవరి మీద దాడి జరిగినా ఒకటే కాబట్టి ఈ విధంగా చేయడం చాలా దారుణం. ఇక నుంచి రాబోయే కాలంలో కూడా సరిగా రీతిగా పరిపాలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా. దాంతోపాటు సేవాదళ జిల్లా కన్వీనర్ కూడా ఎక్కడ ఉన్నారు, ఆయన మీద కూడా దాడి జరిగిన పరిస్థితి. చెప్పండి, ఏం జరిగింది? మీరు బస్సులోనే ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది? మేము పొద్దున్నే రాంబాబు గారి ఇంటి దగ్గర నుంచి బస్సులో బయలుదేరి వస్తున్న సందర్భంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని బండి పక్కకు తీసాం. ఈ లోపు కింద నుంచి రాళ్లు తీసుకున్నారు. మాకు అనుమానం వస్తానే ఉంది. ఈ లోపు రాళ్లు కర్రలు తీసుకొని ఒక 50 మంది దాడి చేశారు. ఆ దాడిలో ముస్తఫా గారిని కొట్టారు, ఇదిగో నన్ను కొట్టారు. అసలు విచక్షణ రహితంగా కొట్టేసి బూతులు తిట్టుకుంటా అసలు బస్సుని ఒక 100 రాళ్లు పడిపోతుంటే ఎవరికి తగులుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎవరికి వాళ్ళు తప్పుకునే పరిస్థితులు. ఈ లోపు వచ్చేసి మొత్తం వాళ్ళని, ఆడవాళ్ళని 4 గుంజుకొని పోయారు, ఓ చిన్నపిల్లని తీసుకొని పోయారు. మొత్తానికి ఈ కిడ్నాప్ అంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగిందని మాత్రం చెప్పగలను నేను. ఓకే, ఎంతమంది ఎంపీటీ సభ్యులు ఇప్పుడు కనిపించకుండా పోయారు? వారిని ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు మీ అనుమానం? మొత్తం మా ఎంపీటీ సభ్యులు 7 గెలిచింది, వాళ్ళకి 5 ఉంది. మా వాళ్ళని ఇప్పుడు 4 తీసుకుపోయారు. మా దగ్గర 3 మాత్రమే ఉన్నారు. మా కిడ్నాప్ అయిన వాళ్ళకి ఏం జరిగినా సరే ఇది ఎలక్షన్ కమిషనే చూసుకుంటుందో, లేకపోతే డీజీపీ గారే చూసుకుంటారో, లేకపోతే గవర్నమెంట్ చూసుకుంటే ఏమంది మాకైతే తెలియట్లే. ఓకే, ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం తెచ్చారు. ఎలాంటి స్పందన లభిస్తుంది పోలీసులు వైపు? స్పందన అయితే ఏం లేదు. ఇప్పటికే పోలీసులు రావాల్సింది ఇప్పుడు రాలేదు. కానీ మన అంబటి రామారావు చెప్పారు, పోలీసులు ఫోన్ చేస్తున్నారు, ఇట్లా మేము వెళ్తున్నామండి, మీరు ఇది పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయినా వాళ్ళు పంపించలేదు. కానీ ఇది చాలా దారుణం. ఇది నిజంగా చెప్తేనే కావాలని చేయడం తప్ప ఇది మామూలు కాదు, కావాలని చేయడం ఇది. కానీ ఇంత చాలా దారుణమైన పరిస్థితి అనమాట. ఇంత దారుణం చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఒక సినిమాలో ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా చేశారనమాట. ఓకే, దీంతో పాటు ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తుందంటే మొత్తం 6 వెహికల్స్ లో వీళ్ళు వచ్చారు. దానికి సంబంధించి AP 7BJ 7575 అనే నెంబర్తో పాటు 3315
58891006 అనే నెంబర్ల వెహికల్స్లో వీళ్ళు రావడం జరిగింది. వచ్చి ఏకంగా దాడులు చేసి 4 ఎంపీటీసీ సభ్యులను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. అదే సమయంలో ఇక్కడ ఉన్న వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు, మేరుగు నాగార్జున గారు. ఏం జరిగింది, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లున్నాయండి. ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు. మరి ఎన్నికలు జరుగుతూ ఉంటే నీకు మెజారిటీ తీసుకొని గెలవాలి, కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డుగా తీసుకొని రాళ్లతో దాడి చేయడం అనేది, కర్రలతో దాడి చేయడం అనేది, విచక్షణారహితంగా కొట్టడం అనేది ప్రజాస్వామ్య విలువలని తాకట్టు పెట్టినట్టుంది. ఆలోచించాలి. సభాపతి గారు మీకు మంచి అవకాశం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో నీకు సభాపతి అయినప్పుడు చక్కగా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి, కానీ నీ నియోజకవర్గంలో కులము మతము చూడకుండా కర్రలతో దాడి చేయించడం అనేది పార్టీలకు అతీతంగా నిన్ను అసహించుకుంటా ఉన్నారు. ఆలోచించమని కోడెల సుప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాం.